మైపాలరెడ్డి గారు రెండు నిమిషాలు నేను ఒకటే నిమిషంతో, ఎందుకంటే పెద్దలు మాట్లాడాలి కావున ఒక్కటే నిమిషంతో ముగిస్తాను నేను. ఎందుకంటే ఇప్పుడు మా మిత్రుడు మంచిగా చక్కగా చెప్పిండు కావున. అయితే ఈరోజు మన కొడంగల్ నియోజకవర్గ ముఖ్య నాయకులు కార్యకర్తల సమావేశానికి ఇచ్చేసినటువంటి పెద్దలు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు, మరి అదేవిధంగా మన మాజీ మంత్రివర్యులు మన శ్రీనివాస్ గౌడ్ అన్నగారు, మరి అదేవిధంగా మన అభిమాన నాయకుడు మన పట్నం నరేంద్ర రెడ్డి గారు, మరి వేదిక మీద ఉన్న పెద్దలు ఇంకా చాలామంది ఉన్నారు కావున వేదిక మీద ఉన్న పెద్దలందరికీ, మరి వేదిక ముందు ఉన్నటువంటి మన కుటుంబ సహచరులందరికీ, పత్రికా మిత్రులందరికీ పేరు పేరున ఉదయపూర్వక నమస్కారములు. అయితే ముఖ్యంగా ఈరోజు మనము ఎంతో వర్షం పడ్డప్పటికీ, కుంభవృష్టి పడినప్పటికీ, మరి కొడంగల్ నియోజకవర్గం నుండి ఇంత పెద్ద ఎత్తున అంటే మనం ఎంత ఉత్సాహంగా మనం ఈరోజు మన ఇంటికి వచ్చినామంటే చాలా సంతోషం అనిపిస్తుంది. మన ఇంటికి వచ్చినందువల్ల ఈరోజు మన పెద్దలు మరి ఈరోజు సార్ మేము ఎందుకంటే కుంభవృష్టి వర్షం తట్టుకొని కూడా కొంతమంది ఈరోజు కార్యక్రమం చేస్తున్నాం. మరి ఇంకా చేరికలు చాలా ఉన్నాయి. ఇప్పుడు చేరేటి వాళ్ళు చాలా తక్కువ, కొంతమంది కూడా వచ్చేసారు. మరి అదేవిధంగా ముఖ్యంగా మన రైతుకు ఎందుకంటే మన కొడంగల్ మారుమూల ప్రాంతం, మరి మారుమూల ప్రాంతం నుండి మరి మన ఏదో ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ నుండి పెద్దలు అన్నట్టు మొత్తం టోటల్గా 400 పీస్ హామీలు ఇచ్చి 420 హామీలు ఇచ్చి ఈరోజు ఏవి అమలు కాకుండా, ముఖ్యంగా మన రైతులకు వేస్తున్నటువంటి ఏవి లేకుండా కేవలం వాళ్ళ యొక్క పొట్ట నింపుకోవడానికి మాత్రమే ఈరోజు ముందు అలీబాబా చార్లీ చోర్ అంటుంది, కానీ ఇప్పుడు అలీబాబా చార్లీ చోర్ దాంట్లోనే వాళ్ళ పార్టీలో ఈరోజు ఉండి కేవలం వాళ్ళు హైడ్రా పేరిట బీద ప్రజల ఇళ్లను కూలగొట్టడం, మరి అదేవిధంగా ప్రతి జాగలో వచ్చే వాళ్ళు బీదవారిని ఆదుకోవడం లేదు. మరి ముఖ్యంగా ఈరోజు మనకు చూస్తూ ఉన్నాం మన తెలంగాణ ప్రాంతంలో ఒక దిక్కేమో రాహుల్ గాంధీ ఏమంటాడంటే ఓటు చోరీ అని బిహార్ యాత్ర చేస్తున్నాడు. మరి ఒక దిక్కేమో మరి ఆయన పార్టీలో సహచరుడు, ఆయన పార్టీలో ఉన్నటువంటి ముఖ్యమంత్రి గారేమో నేను ఎవ్వరికేం కండువ కప్పలేదు, కండువలు మాత్రమే అవి ఏం పార్టీ కండువలు కావు. మరి 10 మంది మరి ఓటు చోరీ అంటే మన 10 మంది మన ఎమ్మెల్యేలు మన ప్రజలు గెలిపిస్తే వాళ్ళని తెలంగాణ భవన్కు అని శాసనసభకు అని పంపిస్తే మరి చేసినటువంటి ఓట్లు వేసినటువంటి ప్రజల ఓటు చోరీ కాదా అని ఒకసారి రాహుల్ గాంధీ ఆలోచించుకోవాలి. మరి ఈ విధంగా మాయం మాటలతో ఈరోజు జరుగుతూ ఉన్నాయి. ఈరోజు కేవలం వాళ్ళ యొక్క పొట్ట నింపుకోవడానికి మాత్రమే ఈరోజు కాంగ్రెస్ పార్టీ పరిపాలన చేస్తుంది తప్ప కేవలం ప్రజల్ని ఉద్దేశించిన ఆలోచన వారికి కొంతైనా లేదు. ఇంకొకటి గురు శిష్యుల అనుబంధం, అక్కడనేమో చంద్రబాబు, ఇక్కడనేమో రేవంత్ రెడ్డి గురు శిష్యులు. ఈ గురు శిష్యుల యొక్క పాలనే నడుస్తుంది, కానీ కాంగ్రెస్ పాలన ఇందిరా పాలన కాదు. ఇది ఇందిరాగాంధీ కానీ, ఒక గతంలో ఉన్నటువంటి రామారావు కానీ, గతంలో ఉన్న కాంగ్రెస్లో ఉన్న రాజశేఖర్ పాలన కాదు. ఇది కేవలం చంద్రబాబు తర్వాత రేవంత్ రెడ్డి ఇద్దరు గురు శిష్యుల పాలన కావున నేను ఎందుకంటే ఇంకా మన పెద్దలు చెప్తారు కావున అన్నీ నేను చెప్తే బాగాలేదు, పెద్దలు చెప్పాలి. మరి పెద్దలు చెప్పిన దాన్ని మన ఓపిక వినాలి. కావున మన కొడంగల్ నియోజకవర్గ నాయకులకు, కార్యకర్తలకు, అమ్మలకు, అక్కలకు అందరికీ పేరు పేరున ఈరోజు మన పార్టీలో జాయిన్ అయ్యేటటువంటి ఆ సోదరులకు అందరికీ మరొకసారి ధన్యవాదాలు ముగిస్తున్నాను. జై కేసీఆర్, జై తెలంగాణ.